హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజైతే మనం కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఈ కోడిగుడ్డు పులుసుకి ఏమేం కావాలో చూద్దాం. నేనైతే 6 గుడ్లు తీసుకున్నాను, 3 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డండి, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, మెంతులు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కావాల్సినంత నూనె. ఇప్పుడు ఈ కోడిగుడ్డు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం గుడ్లని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ గుడ్లు బాయిల్ అయ్యే లోపల మనం ఎర్రగడ్డ, టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా చింతపండు అయితే ఒక 10 మినిట్స్ ముందు బాగా నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఫస్టే నానబెట్టి పెట్టాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది నానబెట్టి 10 మినిట్స్ అయింది. ఈ విధంగా బాగా నానాలి చింతపండు. ఇప్పుడు ఈ విధంగా గుడ్లని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి, ఇప్పుడు మన గుడ్లు అయితే బాగా బాయిల్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ గుడ్లలో కొంచెం చల్లనీళ్ళు వేసి పైన పెంక అంతా తీసుకొని గుడ్లను అయితే పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా అయితే గుడ్లకి పెంక తీసుకొని కొంచెం ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దబర పెట్టుకోవాలండి. దబరలో కొంచెం అయితే ఆయిల్ వేద్దాం. ఆయిల్ అయితే కొంచెం సరిపోద్దండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం తీసుకున్న మెంతులను అయితే ఫస్ట్ వేసేద్దాం. ఒకసారి అయితే వీటిని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు మెంతులు వేగిపోయాయి చూడండి. ఆవాలు అయితే వేసేస్తున్నాను. ఒకసారి అయితే మొత్తం కలిపేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకును యాడ్ చేద్దాం. ఈ కరివేపాకు కూడా బాగా మిక్స్ అయిపోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే యాడ్ చేద్దాం. ఒకసారి అయితే మొత్తం తిప్పాలండి దీన్ని. ఎర్రగడ్డని అయితే మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం సాఫ్ట్ రావాలండి. అప్పుడు దాకా మనం వీటిని ఇలాగ ఉడకనిద్దాం. ఎర్రగడ్డ అయితే ఇప్పుడైతే మన ఎర్రగడ్డ కొంచెం సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేద్దాం. ఈ టమాటాలంతా ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. టమాటాలు అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలాగే ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న పసుపు అయితే వేద్దాం. కారం, ఉప్పు సరిపడినంత చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే చింతపండు జ్యూస్ని దీంట్లో వేసేద్దాం. ఒకసారి అయితే మొత్తం తిప్పేయాలండి. ఇప్పుడు సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. మీరు చూసుకొని ఎంత వాటర్ అయితే సరిపోతుందో చూసుకొని అంత వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం బాగా తిప్పేసుకోవాలండి. ఈ విధంగా తిప్పేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచాలి. చూద్దామండి ఎలా ఉడుకుతుందో పులుసు. చూడండి పులుసు అయితే బాగా ఉడుకుతుంది. ఈ పులుసు కొంచెం దగ్గరికి రావాలండి. మరీ చిక్కగా రానవసరం లేదు. ఈ విధంగా ప్లేట్ పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అయితే అలాగా ఉడకనిద్దాం. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి పులుసు అంతా బాగా ఉడికిపోయింది. అది ఇప్పుడు మనం తీసుకున్న గుడ్లను అయితే ఇందులో వేసేద్దాం. ఈ విధంగా గుడ్లను వేసి ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలండి. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే మూత పెట్టి దీన్ని అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి మన కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. అది 10 మినిట్స్ బాగా ఉడికిపోయింది. అది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.